హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో నువ్వుపప్పు కజ్జికాయలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కజ్జికాయలకి స్టఫింగ్ చాలా రకాలు పెడుతూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి నువ్వుపప్పు బెల్లంతో స్టఫింగ్ పెట్టి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. అలాగే కజ్జికాయలు కూడా బాగా గుల్లగా వస్తాయి. నువ్వుపప్పు కజ్జికాయలకి ముందుగా పిండి కలుపుకుందాం. 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల పైన చప్పగా లేకుండా ఉంటుంది. అలాగే 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. ఇది మామూలు నూనెనండి, వేడి నూనె అవసరం ఉండదు. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు నూనె ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. దీనికి ప్రత్యేకంగా నూనె ఎక్కువ వేయడం, వేడి నూనె వేయడం అలా ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకుండా మధ్య మధ్యలో చూసి వేసుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా లూజ్గా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల స్టఫింగ్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల మైదా పిండికి అదే కప్పుతో 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి. ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. ఇవి బాగా చల్లారాలి. ఇవి చల్లారే లోపల బెల్లం కోరుకుందాం. నేను దిమ్మ బెల్లం ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. అది కూడా కొద్దిగా గట్టిగా ఉన్న బెల్లం తీసుకోవాలి. బాగా మెత్తని బెల్లం తీసుకోకూడదు. బాగా మెత్తగా ఉంటే లోపల స్టఫింగ్ పాకం వచ్చినట్టు అయిపోతుంది. లైట్గా గట్టిగా ఉంటే బాగుంటుంది. ఇలా చాకుతో కోరుకుంటే అక్కడక్కడ లైట్గా ముక్కల్లా తగిలి పొడుములా ఉండి బాగుంటుంది. అదే మిక్సీలో వేశారనుకోండి ముద్దలా అయిపోతుంది. చూడండి, మొత్తం అంతా ఇలా కోరుకున్నాం కదా. ఈ లోపల నువ్వులు కూడా చల్లారినాయి. ఇప్పుడు ఈ నువ్వులు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా ఒకసారి ఇలా మిక్సీ పట్టి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి అలా మిక్సీ పట్టుకోవాలి. కంటిన్యూస్గా మిక్సీ పట్టకూడదు. అలా అయితే కనుక మీకు ముద్దలా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఇలా ఉంటే స్టఫింగ్ బాగుంటుంది. ఇది ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా కోరుకున్న బెల్లం ఉంది కదా, 1 కప్పు నువ్వులకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసి కలుపుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మీరు పిండి కలుపుకునే దానికంటే ముందే స్టఫింగ్ చేసేసి ఉంచుకోవచ్చు. స్టఫింగ్ చేసుకున్నాక పిండి కలిపి 15 నిమిషాలు నానబెట్టుకున్నాక కజ్జికాయలు చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, స్టఫింగ్ తయారైంది. ఈ లోపల మనకి పిండి కూడా బాగా నానింది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. నేను చిట్టి కజ్జికాయలు చేస్తున్నానండి, అందుకని చిన్న ముద్దలు చేస్తున్నాను. అంటే మనం తీసుకున్న కజ్జికాయలు చెక్కబట్టి ఉంటుంది. ఒకవేళ పెద్దదైతే పెద్ద పిండి ముద్దలు చేసుకోవాలి. పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాక పొడిపిండిలో అద్దుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. చిన్న చిన్న పూరీల్లాగా. ఇవి బాగా పల్చగా ఉండకూడదండి. పల్చగా ఉంటే కజ్జికాయలు అస్సలు బాగా రావు. కొద్దిగా మందంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. నేను ఒక వాయికి సరిపడినన్ని చేసుకున్నాను. ఇది కజ్జికాయలు ఒత్తుకునే చెక్క, మనకి బయట దొరుకుతుంది. నేను చిట్టి కజ్జికాయలు కాబట్టి చిన్నది తీసుకున్నాను. ఇందులో సైజులు ఉంటాయి. ముందుగా కజ్జికాయల చెక్కకి ఇలా పొడిపిండి వేసుకోవాలి. మైదా పిండి ప్రతి కజ్జికాయకి అంతే. ఇలా పొడిపిండి వేసుకున్నాక మనం చేసుకున్న చపాతీ పెట్టి స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ నేను 1.5 స్పూన్ వరకు పెట్టానండి. ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాక ఒకసారి ఈ విధంగా అని నేలతో చుట్టూ అంచులు తడి చేసుకోవాలి. లైట్గా ఈ విధంగా తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకోవడం వల్ల కజ్జికాయ అంటుకుంటుంది, విడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇలా తడి చేసి ఈ విధంగా ఒకసారి అని గట్టిగా నొక్కుకోవాలి. ఇలా నొక్కి పైన ఎక్కువగా ఉన్న పిండిని తీసేసుకోవాలి. మళ్ళీ ఈ పిండి మనం
కజ్జికాయలు చేసుకోవడానికి వాడుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా కజ్జికాయ గట్టిగా నిండుగా ఉన్నట్టు ఉండాలి. అదే స్టఫింగ్ తక్కువ పెట్టారనుకోండి ఇలా ఉండదు, లూజ్గా ఉన్నట్టు ఉంటుంది. అలా ఉందనుకోండి మీకు కజ్జికాయ అంత బాగుండదు, స్టఫింగ్ తక్కువగా ఉండడం వల్ల. కజ్జికాయ ఒత్తుకున్నాక ఇలా ఆ చివర ఈ చివర అంచులు కట్ చేసుకోవాలి. చూడండి నేను ఒక వాయికి సరిపడినన్ని చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా అవ్వకూడదండి, సమానంగా ఉండాలి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, సరిగ్గా వేగవు. చూడండి ఈ విధంగా వేడవ్వాలి. ఇలా వేడయ్యాక కజ్జికాయలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదు. కొద్దిగా వేగాక ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇదే విధంగా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. మంట మాత్రం పెంచకూడదు. చూడండి కొద్దిగా రంగు వస్తున్నాయి. ఇలా అటు ఇటు కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఒకవైపు రంగు వచ్చి ఒకవైపున తెల్లగా అలా ఉండిపోతాయి. చూడండి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కూడా లాగవండి, చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా అన్ని కజ్జికాయలు వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి, ఎందుకంటే నూనె బాగా వేడిగా ఉంటుంది కదండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం నూనె నొరగ తగ్గాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి నూనె నొరగ తగ్గింది కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ప్రతి వాయికి ఇంతేనండి. ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, చిట్టి నువ్వుపప్పు కజ్జికాయలు తయారైనవి. చాలా బాగుంటాయి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. అలాగే మీకు కలుపుకున్న పిండి గనక మిగిలింది అనిపిస్తే గనక చపాతీలా చేసి కట్ చేసి చిప్స్లా వేయించుకొని పైన కారం చల్లుకుంటే సరిపోతుంది. వీడియోలో బూందీ మిక్చర్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. అచ్చు స్వీట్ షాప్లో మిక్చర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. బూందీ మిక్చర్కి ముందుగా కారబూందీ చూద్దాం. కారబూందీ కోసం 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1/2 కప్పు పొడి బియ్యపిండి వేసి జల్లించుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల బూందీ బాగా క్రిస్పీగా వస్తుంది. చూడండి ఇలా బాగా జల్లించుకున్నాం కదా, ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. చాలా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే నూనె లాగినట్టు అయిపోతుంది. అలాగే తగినంత ఉప్పు. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకూడదండి, ముందు సగం వేసుకొని అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. చూడండి ఇది బాగా చిక్కగా ఉంది కదా, ఇప్పుడు మిగతా నీళ్ళు కూడా పోసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా చూసి వేసుకోవాలి. అంటే శనగపిండి బట్టి ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువే పడతాయి, ఒక్కొక్కసారి ఎక్కువ పడతాయి. చూసి వేసుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. బాగా చిక్కగా ఉండకూడదు, బాగా పల్చగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఒకవేళ అంతగా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు చుక్కలు పోసి కలుపుకోవచ్చు. బూందీ దూసుకోవడానికి ఇలాంటి చిల్లులు గరిటె తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. సరిగ్గా వేడవకుండా వేస్తే పైకి పొంగదు. చూడండి పిండి ఇలా కొంచెం వేసి చూసుకోవాలి. వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే నూనె వేడిగా ఉన్నట్టే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పిండి వేసుకోవాలి. పిండి వేసి పైన స్లోగా తిప్పాలండి, గట్టిగా అనకూడదు. చూడండి ఎంత చక్కగా పడుతుందో. బూందీ కూడా రౌండ్గా బాగా వస్తుంది. ఇది వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు. ఇలా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సరిగ్గా వేగకుండా తీసేస్తే మెత్తగా వచ్చేస్తుంది. చూడండి నూనె నొరగ తగ్గింది, రంగు కూడా మారింది. పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా ఉంది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా బూందీ అంతా వేయించుకోవాలి. బూందీ దూసుకునే ప్రతి వాయికి కూడా గరిటకున్న పిండిని ఇలా తీసేసుకోవాలండి, లేదంటే మీకు బూందీ తోకల్లా వచ్చేసి బాగుండదు.
మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది, మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకి క్వాంటిటీ కూడా చాలా అవుతుంది. చూడండి, ఇది కూడా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. బూందీ కూడా చాలా గుల్లగా బాగా వస్తుంది. చూడండి, బూందీ అంతా ఇలా దూసుకున్నాం కదా. ఇప్పుడు మిక్చర్లోకి కారపూస మిగతావన్నీ కూడా వేయించుకుందాము. ఇప్పుడు కారపూస చూద్దాం. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు పొడి బియ్య పిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, తగినంత కారం, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఉప్పు, కారం ఇవన్నీ కూడా చాలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంది అంటే మీకు కారపూసకి పిండి అస్సలు దిగదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టంలో కారపూస ప్లేట్ పెట్టుకోవాలి. నేను లావు కారపూస వేస్తున్నానండి. బూందీ మిక్చర్కి లావు కారపూస అయితే బాగుంటుంది. మీకు అది వద్దు అనుకుంటే సన్న కారపూస అయినా దూసుకోవచ్చు. జంతికల గొట్టానికి కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాసి పిండి పెట్టుకోవాలి. 1 వాయి సరిపోతుందండి. మనం కలుపుకున్న పిండికి 2 చుట్టలు వస్తాయి. ఇలా పిండి పెట్టుకున్నాక ఒత్తిన వెంటనే ఇలా పిండి పడుతుందో లేదో చూసుకోవాలి. అంతగా గట్టిగా ఉంటే ఒకసారి తీసేసి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. బూందీ దూసుకున్న నూనె ఉంటుంది కదండి, ఆ నూనె ఒకసారి వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి. 1 చుట్ట సరిపోతుంది. మిక్చర్కి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. ఇలా ఒత్తుకున్నాక నొరగ తగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి, లైట్గా నొరగ తగ్గింది కదా. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపును కూడా నొరగ తగ్గేంత వరకు వేయించుకోవాలి. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి తెలుస్తుందండి, గరిటెకు కూడా గట్టిగా తగులుతుంది. ఇప్పుడు ఇది ముక్కల్లాగా చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కల్లా చేసుకోకూడదు, కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. బూందీ మిక్చర్లోకి కారపూస తయారైంది. ఇప్పుడు ఇది బూందీలోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కార్న్ఫ్లెక్స్ వేయించుకుందాం. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1/2 కప్పు కార్న్ఫ్లెక్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. కార్న్ఫ్లెక్స్ వేయించుకున్నాక అటుకులు కూడా వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు వేసుకోవాలి. 1/2 కప్పు కార్న్ఫ్లెక్స్, 1/2 కప్పు అటుకులు కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, నూనె ఇలా వేడిగా ఉందనుకోండి, అటుకులు వేసిన వెంటనే ఇలా పైకి పొంగినట్టు వస్తాయి. ఇలా వచ్చినాయి అంటే నూనె లాగదు. ఇవి కూడా గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉంది కదండి, ఇవన్నీ చాలా త్వరగా వేగిపోతాయి. చూడండి, వీళ్ళ రంగు మారినాయి కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల మిక్చర్ మంచి సువాసన వచ్చి బాగుంటుంది. ఇలా వెల్లుల్లి వేయించుకున్నాక 4 స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు జీడిపప్పు వద్దు అనుకుంటే మానేయచ్చు. కార్న్ఫ్లేక్స్, అటుకులు 2 కలిపి కూడా మిక్చర్లా చేసుకోవచ్చు. అవి 2 ఎప్పుడైనా మిక్చర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు వేయించుకుంటే నూనె లాగకుండా బాగా వస్తాయి. జీడిపప్పు కూడా వేయించుకున్నాక 3 స్పూన్ల వేపుడు శనగపప్పు వేసుకోవాలి. గుల్ల శనగపప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు, ఇది మరీ ఎక్కువ కూడా వేయించాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ఇలా కలిపి తీసేసుకోవచ్చు. ఇలా వేయించడం వల్ల మెత్తగా లేకుండా ఉండి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మిక్చర్ కలుపుకుందాం. అలాగే బూందీ మిక్చర్లో వేసుకోవడానికి చిన్న చిన్న బిస్కెట్స్ బయట అమ్ముతారండి. ఆ బిస్కెట్స్ కూడా ఉంటే అవి కూడా ఒకసారి నూనెలో వేయించి తీసుకోవచ్చు, బాగుంటాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి. మనం ముందే బూందీలోను కారపూసలో వేసాం కాబట్టి చాలా తక్కువ పడుతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, బూందీ మిక్చర్ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఒక డబ్బాలో పెట్టుకుంటే మెత్తబడకుండా ఉండి చాలా రోజులు నిల్వ ఉంటుంది. మన వీడియోలో ఆకు పకోడీ చూపిస్తున్నానండి.
చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్నే చాలామంది రిబ్బన్ పకోడీ అని కూడా అంటారు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. గుల్లగా బాగా వస్తుంది. ఆకు పకోడీకి 2.5 కప్పుల పొడి బియ్య పిండి తీసుకున్నాను. పిండి వంటలు ఏవైనా సరే పొడి బియ్య పిండితో చేస్తేనే బాగా వస్తాయి. అలాగే ఇది రేషన్ బియ్యంతో చేసిన పిండి. 2.5 కప్పుల బియ్యపిండికి అదే కప్పుతో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వాము వేసి కలుపుకోవాలి. అలాగే కారానికి బదులుగా సేమ్ పచ్చిమిరపకాయ కారం ఉంటే అదైనా వేసుకోవచ్చు. లేదా అల్లం పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ పట్టి నీళ్ళు పిండి అయినా వేసుకోవచ్చు. ఏదైనా కూడా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక బియ్యపిండి శనగపిండి కలిపి 3.5 కప్పులు కదండి. 3.5 కప్పులకి అదే కప్పుతో 1/2 కప్పు నూనె మరిగించి వేసుకోవాలి. ఇలా మరిగించిన నూనె వేయడం వల్ల గుల్లగా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా. అలాగే ఇవి మామూలు నీళ్ళేనండి, వేడి నీళ్ళు అవసరం ఉండదు. దీనికి పిండి బాగా లూజ్ అవ్వకూడదు. బాగా లూజ్గా ఉంది అంటే మనకి పకోడీ సరిగ్గా రాదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు జంతికల గొట్టంలో ఆకు పకోడీ ప్లేట్ పెట్టుకోవాలి. చూడండి, ప్లేట్ ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క ప్లేట్కైతే ఒక చిల్లే ఉంటుంది. ఏదైనా కూడా పర్వాలేదు. ఇప్పుడు గొట్టానికి ఇలా కొంచెం నూనె రాసుకోవాలి. ఒకసారి రాసుకుంటే సరిపోతుంది, ప్రతిసారి అవసరం ఉండదు. ఇలా నూనె రాసుకున్నాక పిండి ముద్ద పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి. మనం పెట్టుకున్న పిండికి 2 చుట్టలు వస్తాయి. గిన్నెలో మిగతా పిండి ఉంది కదండి, దానిపైన మూత కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకోవాలి. పిండి ఆరకుండా ఉంటుంది. అలాగే గొట్టంలో పిండి పెట్టుకున్నాక ఒకసారి నొక్కి చూసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా చుట్టుకోవాలి. ఒకవేళ మీరు కంటిన్యూస్గా చుట్టలేకపోతే కొంచెం చుట్టి చేత్తో కట్ చేసుకొని మళ్ళీ దానిపైనే చుట్టుకోవచ్చు. వేసిన వెంటనే కదపకూడదు, విరిగిపోతుంది. ఇది ఒకవైపున పూర్తిగా నొరగ తగ్గాక రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి, నొరగ ఇలా తగ్గింది కదా. నొరగ తగ్గింది అంటే ఒకవైపు వేగినట్టే. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఇటువైపు కూడా నొరగ తగ్గింది కదా. నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కూడా లాగదండి, చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా మిగతా పిండంతా వేసుకోవాలి. ఇది వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు, చాలా త్వరగా వేగుతుంది. అలాగే నూనె మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పిండి పెడతాం కదండి, అప్పుడు ఈ గొట్టంలో ఉన్న పిండి తీసేసుకొని అది ఇది ఒకసారి కలిపి మళ్ళీ పిండి పెట్టుకోవాలి. అది ఉండగానే దానిపైనే పిండి పెట్టేసుకుంటే పకోడీ షేప్ సరిగ్గా రాదు. సన్నగా వచ్చేస్తుంది, విడిపోయినట్టు అయిపోతుంది. ఇలా లావుగా రాదు. అలాగే గొట్టంలో పిండి బాగా తక్కువ ఉన్నా కూడా సన్నగా వచ్చేస్తుంది. చూడండి, అన్నీ ఇలా వేయించుకున్నాం కదా. ఇంతేనండి, ఆకు పకోడీ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. కరకరలాడుతూ గుల్లగా కమ్మగా బాగుంటుంది. చుట్టలన్నీ ఇలా ముక్కల్లా చేసేసుకోవాలి. ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. బెల్లం గవ్వలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి, కరకరలాడుతూ గుల్లగా చాలా బాగా వస్తాయి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అచ్చు స్వీట్ షాప్లో గవ్వలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. బెల్లం గవ్వలకి 2 కప్పుల మైదాపిండి తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి, చిన్న కప్పు అయినా పెద్ద కప్పు అయినా. కొలతలు మాత్రం ఇవే. 2 కప్పుల మైదాపిండికి అదే కప్పుతో 1/2 కప్పుకి కొద్దిగా తగ్గించి ఉప్మా రవ్వ వేసుకోవాలి. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, అది. ఇది 1-2 స్పూన్ల వరకు మాత్రమే ఉంటుంది. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. నేను తీసుకున్న మైదా 1/2 కేజీ ఉంటుందండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక నూనె మరిగించి వేసుకోవాలి. 2 కప్పుల మైదాపిండికి అదే కప్పుతో
పావు కప్పు నూనె కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇంత వేడిగా ఉండాలి. పిండిలో వేసినప్పుడు ఇలా నొరగలా వచ్చిందంటే బాగా వేడిగా ఉన్నట్టు. ఇలా మరిగించిన నూనె వేయడం వల్ల గవ్వలు గుల్లగా వస్తాయి. అలాగే నేను మైదా పిండితో చూపిస్తున్నాను కదండి, మీరు ఇదే విధంగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా ఉండకూడదు, ఎందుకంటే మనం ఇందులో ఉప్మా రవ్వ వేసాం కదండి. గట్టిగా కలిపామంటే పిండి బాగా గట్టిగా వచ్చేస్తుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీరు పెద్ద బాల్స్ చేశారనుకోండి గవ్వలు పెద్దగా మందంగా వచ్చేస్తాయి. ఇలా సమానంగా ఉండాలి. మరీ చిన్న బాల్స్ చేసుకోకూడదు, మరీ పెద్దవి చేసుకోకూడదు. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇవి ఒక గిన్నెలోకి వేసి మూత పెట్టేసి ఉంచుకోవాలి, లేదంటే ఆరిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు గవ్వలు చేసుకోవడానికి గవ్వల చెక్క ఉంటుందండి, ఈ విధంగా ఉంటుంది. గవ్వల చెక్క తీసుకొని కొంచెం నూనె రాసుకోవాలి. ఒకసారి రాసుకుంటే సరిపోతుంది, ప్రతిసారి అవసరం ఉండదు. నూనె రాసుకున్నాక ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి గవ్వ షేప్ ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే గనక ఏదైనా చిల్లులు గిన్నె కానీ ప్లేట్ కానీ ఉంటుంది కదండి, దాన్ని రివర్స్ తిప్పి అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం షేప్ బాగానే వస్తుంది. చూడండి నేను ఒక వాయికి సరిపడినన్ని చేసుకున్నాను. మిగతా పిండి పైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి గవ్వలు వేసి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. ఇవి కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. వెంటనే కలిపితే విరిగిపోయినట్టు అయిపోతాయి. కొద్దిగా వేగాక అవే ఇలా పైకి తేలుతాయి. అదే స్వీట్ షాప్లో అనుకోండి కొంచెం వంట సోడా కూడా వేస్తారు, కానీ అవి ఏమీ అవసరం ఉండదు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది. మంట మాత్రం పెంచకూడదు. సరిగ్గా వేగలేదనుకోండి లోపల పిండి పిండిలా ఉంటాయి, గట్టిగా ఉన్నట్టు ఉంటాయి. చూడండి ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా పూర్తిగా నొరగ తగ్గింది. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా గవ్వలన్నీ వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది, తగ్గించాల్సిన అవసరం ఉండదు. కానీ ఇవి అస్సలు కంగారు పడకూడదు, వేగడానికైతే టైం పడుతుంది. చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఏమాత్రం నూనెలాగో చాలా బాగా వస్తాయి. చూడండి అన్నీ ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఒక గవ్వ చూపిస్తాను. లోపల చూడండి ఎంత చక్కగా ఉడికిందో, గుల్లగా ఉంది కదా. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల మైదా పిండికి అదే కప్పుతో కప్పున్నర బెల్లం, అరకప్పు నీళ్లు పోసుకోవాలి. 4 యాలకులు వేసి పాకం రానివ్వాలి. ఇలా గవ్వలు కొమ్ములు చేసుకునేటప్పుడు ఇలాంటి గట్టి బెల్లం తీసుకోవాలి. అంటే ఇందులో కొంచెం పంచదార కలుస్తుంది. ఇలాంటి బెల్లం అయితేనే మనకి గట్టిబడి బాగుంటుంది. మెత్తని బెల్లం తీసుకోకూడదు. దీనికి మరీ ముదురు పాకం అవసరం ఉండదు. చూడండి బెల్లం ఇలా కరిగింది కదా. బెల్లం ఇలా కరిగాక ఇంకాస్త చిక్కబడినట్టు అవుతుంది. అలా చిక్కబడితే సరిపోతుంది. చూడండి ఇది బాగా చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. నీళ్ళల్లో వేసుకొని ఈ విధంగా చూసుకోవాలి. చూడండి కొంచెం దగ్గర పడినట్టు అవుతుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఇది ఉండలా కూడా అవ్వదండి, ఉండవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా చిక్కబడినట్టు దగ్గరగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించిన గవ్వల్లోకి వేసి కలుపుకోవాలి. ఇది వెంటనే గట్టిపడిపోతుందండి. గట్టిపడేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే పాకం అడుగు నుండి పోయి గవ్వలకి సరిగ్గా పట్టదు. పిండి వంటలు అవనివ్వండి, ఊరగాయలు అవనివ్వండి, కొలతలతో చేశారనుకోండి కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా గట్టిపడిపోయినాయో. ఇంక ఇవి ఇలా 1 నిమిషాలు వదిలేస్తే ఇంకాస్త గట్టిపడతాయి. గట్టిపడిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇంతేనండి, బెల్లం గవ్వలు
తయారైనవి. చాలా చాలా బాగుంటాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.